hello, namaste. Welcome back to our channel Sri Now Diaries. Welcome back to another video. సో నేను శ్రీకు చాలా రోజుల నుంచి ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పాలి మీకు అని అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇంట్లో ఉంటారు కదా ఉమెన్, వర్కింగ్ ఉమెన్, ఎవరైతే ఇట్లా సైడ్ ఇన్కమ్ కోసం చూసుకుంటున్నారో, అలాగే ఎవరైతే బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నారో ఇంకా బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొచ్చాము. ఇప్పుడైతే మేము దిల్సుఖ్ నగర్లో ఉన్న ఏబీసీ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చాము. వీళ్ళ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి చీరాలలో ఉంది, కానీ హైదరాబాద్లో మొత్తం మార్కెటింగ్ ఆఫీస్ ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళి అసలు వీళ్ళ ప్రత్యేకత ఏంటి, అసలు వీళ్ళు మనకి ఏ బిజినెస్ లో వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో వీళ్ళు ఏ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అవన్నీ లోపలికి వెళ్ళి కనుక్కుందాం. వచ్చేయండి. నార్మల్ గా మనము బిజినెస్ చేయాలి అనుకుంటుంటే ఈ డ్రెస్సెస్, ఈ శారీస్, నార్మల్వి, ఈ రీసేల్వి, సూరత్వి ఇవన్నీ పెట్టాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. చాలా మంది చాలా నాణ్యమైనవి, చాలా హై క్వాలిటీవి, మంచివి మనము ఆడియన్స్కి ఇవ్వాలి, సో మంచి మనము మన కస్టమర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ ఈ రోజుల్లో హ్యాండ్లూమ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో హ్యాండ్లూమ్ అనేది చాలా లగ్జరీ ఐటమ్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ కానే కాదు. అది చేతులు మారి మనకి మార్కెట్లో వచ్చిన తర్వాత అది కాస్ట్లీ అవుతుంది. కానీ అలా అవ్వకుండా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ పర్చేస్ చేసామనుకోండి, మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి. నార్మల్ మనము మాల్ ఫ్యాబ్రిక్స్ కొంటుంటాం కదా, మాల్ సిల్క్ ఇవి కొంటుంటాం కదా, అలాగే వాటి కాస్ట్ లోనే మనకి హ్యాండ్లూమ్ కూడా దొరుకుతుంది. సో అది మీకు చూపిద్దాము. మీకు బిజినెస్ ఐడియాస్ ఉండుంటాయి కదా, ఆ బిజినెస్ ఐడియాస్ లో మీరు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అని నేను ఈరోజు ఏబీసీ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వచ్చేసాను, అక్కడే ఉన్నాను. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, 2-piece సూట్స్, శారీస్, డ్రెస్సెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయంట. వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి చీరాల్లో ఉంది, కానీ ఇప్పుడైతే నేను దిల్సుఖ్ నగర్ లో ఉన్న హైదరాబాద్ బ్రాంచ్ కి వచ్చాను. ఇక్కడ మనకి అక్కడ ఏదైతే మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటారు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని బల్క్ లో ఆర్డర్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మనకి తెప్పిస్తారు స్టాక్. లేదంటే మనకి ఇక్కడే చాలా లాట్స్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. నేను ఆల్రెడీ చూసి అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. సో చాలా మంది ఒక మంచి లగ్జరీ ఐటమ్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. లాస్ట్ వరకు చూడండి. యూజువల్ గా హ్యాండ్లూమ్స్ లో మనకి చాలా మంచి ప్రాఫిటబుల్ రిటర్న్స్ ఉంటాయి. నార్మల్ డ్రెస్సెస్, నార్మల్ శారీస్ మనము యూజువల్ గా చేసేదానికంటే హ్యాండ్లూమ్స్ లో మీరు మంచి ప్రాఫిట్స్ చూడొచ్చు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు చూడొచ్చు అనమాట. అది ఎలాగో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఏబీసీ హ్యాండ్లూమ్స్ లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారని చెప్పాను కదా. సో మనము ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ కానీ, శారీస్ కానీ, సూట్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ మనం తీసుకొని మనము బిజినెస్ చెయ్యొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం శారీస్ చూద్దాము. మీకు ఒక్కొక్క పార్ట్ చూపిస్తాను. సో మిస్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మిస్ చేశారంటే మీరు ఏదో ఒక బిజినెస్ ఆపర్చునిటీని మిస్ అయిపోతుంటారు, అందుకని ఫుల్ గా చూడండి. ఇక్కడైతే మన ముందు శారీస్ ఉన్నాయి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ దట్ ఏబీసీ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ చైతన్య గారు కూడా మనతోనే ఉన్నారు. సో ఈ రోజు మన వీడియో కోసం, మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను సార్ని పిలిచాను. సో సార్ కూడా మనకి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. మీరు ఈ ఫీల్డ్ లోనే త్రీ జనరేషన్స్ నుంచి ఉన్నారా? సో 3 జనరేషన్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి చూద్దాము. సో శారీస్ లో
చాలా టైప్స్ ఉన్నాయని నాకు చెప్పారు కదా. సో నాకైతే ఇక్కడ ప్రింటెడ్ శారీస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్యూర్ కాటన్? అన్ని మాదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటనే. సో ఫ్యాబ్రిక్, ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మా ఓన్ యూనిట్ లో బ్లాక్ ప్రింటింగ్ అనేది చేస్తుంటాము. సో ఎవ్రీథింగ్ మన దగ్గర 350-400 రూపీస్ నుండి స్టార్టింగ్ శారీ ఉంటుంది, అప్ టు 5000 రూపీస్ వరకు ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్లూమ్. అది మార్కెట్ లో వాళ్ళు ప్రైస్ వాళ్ళు 60% నుండి డబుల్ వరకు దే కెన్ మార్కెటింగ్. అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ లెవెల్స్ బట్టి వాళ్ళు డిఫరెన్షియేట్ గా. సో ఇది ప్రింటెడ్ శారీ? ఇది ప్రింటెడ్ శారీ. ఇదంతా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్. ఓకే. శారీ మీద మనం బ్లాక్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో అన్ని విత్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి మాక్సిమం. కొన్ని మిక్స్ మ్యాచ్ కావాలంటే అట్లా కూడా చేస్తాం. ఇది ఎంబ్రాయిడరీ? ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ. హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఎస్. ఓకే. కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటాయి. సో అలానే మన దగ్గర ప్యాచ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్. ఓకే. ఇది కలంకారీ ప్యాచ్. కలంకారీ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అన్ని ప్రీ వాష్డ్ ఫ్యాబ్రిక్స్. ఓకే. ఇలానే ఇది కలంకారీ విత్ ఇది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ గా ఉంది. సో హ్యాండ్లూమ్ మీద మనం కలంకారీ మిర్రర్ వర్క్ చేసి చేస్తున్నాం. ఇటు సైడ్ మనం అన్ని కలంకారీ చూడొచ్చు. సో కలంకారీలో మనం చాలా అంటే చాలా మోడల్స్ చూడండి. కలర్ ఎంత బాగుందో. కలంకారీ డైయింగ్ శారీ. అలాగే మనం ఇక్కడ పెన్ కలంకారీ కూడా చూడొచ్చు. సో మనం ఇప్పటి వరకు శారీస్ చూసాం. సో నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు మనం సూట్స్ లో అయితే ఇట్లా 4 డిఫరెంట్ కలర్స్ మీరు ఇస్తారు, శారీస్ లో ఎలా ఇస్తారు? శారీస్ లో కూడా మన దగ్గర ప్రతి దానికి 4 కలర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో 4 ఆప్షన్స్. సో ఈచ్ మోడల్ కి 4 కలర్స్ ఆప్షన్ అనేది ఉంటాయి. దాంట్లో వాళ్ళు 4 తీసుకోవాలి. ఖచ్చితంగా బండిల్ తీసుకోవాలి. ఇలాంటి పెన్ కలంకారీస్ కొన్ని ఇలాంటి వాటిల్లో మాత్రం మనం సింగిల్ పీసెస్ అయినా ఇస్తారు, కానీ హోల్సేల్ కి. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్లీ ప్లస్ డిజైనర్ కాన్సెప్ట్స్ కాబట్టి వాటిల్లో ఒక 20-30 ప్రింట్స్ ఉంటాయి మా దగ్గర, చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఒక 4 కావాలా, 3 కావాలా, 2 కావాలా వాళ్ళు ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మహేశ్వరి మీద, ఇది మహేశ్వరి కలంకారీ దాని మీద శారీ. సో ఈ కలర్స్ అని మనకి డిజైనర్ ఫ్రీగా చేసి పెడతారా, లేదంటే మన చాయిస్ ప్రకారం మీరు ఏదైనా చేసిస్తారా? అంటే మనకి ఇన్ హౌస్ డిజైనర్స్ ఉన్నారు. ఓకే. ఇన్ హౌస్ డిజైనర్స్ ఒక్కో డివిజన్ కి ఒక్కళ్ళు, శారీస్ కి ఒక డిజైనర్, సూట్స్ కి ఒక డిజైనర్, గార్మెంట్స్ కి ఒక్కో డిజైనర్. సో వాళ్ళు ఫుల్ డే ఆ సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి దాన్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఓన్ బ్లాక్స్ తయారు చేయించుకొని మేము ప్రొడక్షన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మేము ఒక్కొక్క క్వాంటిటీ 100 పీసెస్ ప్రొడక్షన్ చేస్తాం. సో అంత లార్జ్ స్కేల్ లో మనం ప్రొడక్షన్ చేసినప్పుడు కొంచెం ట్రెండ్ అనాలిసిస్ చేసి ప్రొఫెషనల్ గా చేస్తేనే అది స్కేలబిలిటీ అనేది మార్కెట్ లో డిమాండ్ ని బట్టి మనం మళ్ళీ రిపీట్ ప్రొడక్షన్స్ కావాలంటే మళ్ళీ రిపీట్ ప్రొడక్షన్స్ చేసుకుంటాం. నైస్. సో ఇప్పుడు మనం శారీస్ లో అన్ని మోడల్స్ చూసాం కదా, ఏ హ్యాండ్లూమ్స్ లో ఏ టైప్స్ ఉన్నాయి, ఏ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు ఇక్కడ 3 పీస్ సూట్స్ ఉన్నాయి. 3 పీస్ సూట్స్ ఇన్ ద సెన్స్ బాటమ్, దుపట్టా, అలాగే టాప్ అన్స్టిచ్డ్ అన్నమాట. ఇలాంటివి మాక్సిమం చాలా లగ్జరియస్ థింగ్స్ అనుకుంటూ ఉంటారు, కానీ ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి మనకి ఎంత ప్రైజెస్ లో దొరుకుతాయి, ఎంత హోల్సేల్ ప్రైస్ కి దొరుకుతాయో తెలుస్తుంది. నార్మల్ గా మనం మార్కెట్ లో రీసేల్ చేస్తాం కాబట్టి మనకు అంత ప్రైజింగ్ ఉండొచ్చు, కానీ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నమాట ఈ హ్యాండ్లూమ్స్ అనేది. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. వీటి ప్రైజెస్ కానీ ఇవన్నీ ఇంత తక్కువ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకుంటే అని అనిపించింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 3 పీస్ ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఆల్రెడీ 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ సూట్ లో అయినా ఏ శారీలో అయినా మనకి ఇట్లా 4 డిఫరెంట్ కలర్స్ ఉంటుంది బండిల్ కి. ఇక్కడ చూడండి ఓపెన్ లో ఉంది. ఇది టాప్ అన్నమాట అండ్ బాటమ్, దుపట్టా. సో ఇలా మనకి 3 పీస్ సూట్స్ ఉన్నాయి. సో 3 పీస్ సూట్స్ లో కూడా ఏ మోడల్స్ అండ్ ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఉన్నాయో ఒకసారి చైతన్య గారు చెప్తారు మనకి. ఒక్కసారి మనకి దీంట్లో కూడా ఎంబ్రాయిడరీ అని, బ్లాక్ ప్రింట్ అని ఉంటుందా? అవును మేడం, దీంట్లో కూడా రకరకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ మ్యాచ్ కాన్సెప్ట్స్ అనేవి చేస్తుంటాం. సో ఇది ఎంబ్రాయిడరీ. ఇప్పుడు ఇది ప్రింటింగ్. ఇప్పుడు ఇది మనం మన హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇక్కడ ప్యాచ్ వర్క్ చేసి ఇట్లా ప్రింటింగ్ చేస్తాం. ఇదే కాంబినేషన్ కి మనం మళ్ళీ దుపట్టా మ్యాచింగ్ కూడా ఇస్తాం. సో దీన్ని బట్టి దీన్ని మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ముందర మన డిజైనర్ ఏంటంటే ముందర ఒక టాప్ ఇలా వస్తే దుప్పటా ఇలా ఉండాలి అని మనం ముందలే ప్రీ ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ట్రీ వాడాం ఎగ్జాంపుల్, ఆ ప్రింటింగ్ ప్లేస్మెంట్ ప్రింటింగ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ లో అట్లా ఎవ్రీ డిజైన్ ఈస్ ఎవ్రీథింగ్ యూనిక్లీ డిజైన్. సో ఇప్పుడు సపోజ్ మన కస్టమర్ ఇది నచ్చింది అనుకోండి, దీంట్లో 4 డిఫరెంట్ కలర్స్ ఇస్తారు. దీంట్లో 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ అవర్ రెడీ స్టాక్ అనమాట. మేము ఎప్పుడు 100 సెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంచుతాం కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్ చేస్తాం కాబట్టి ఎనీ గివెన్ టైం కస్టమర్ వచ్చినప్పుడు ఒక 200 డిజైన్స్ వాళ్ళు ఇక్కడే చూసుకొని ఏ డిజైన్స్ నచ్చితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బై హ్యాండ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఈవెన్ వాట్స్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ ఇది కలంకారీ కాన్సెప్ట్ లో మనం అప్లిక్ చేసి ఎంబ్రాయిడరీ ఇచ్చాము. ఇదే దీంట్లో ఏదైతే ఫ్యాబ్రిక్ వాడామో దాన్ని అదే కాన్సెప్ట్ లో బాటమ్ దుప్పటా మనం ఇది యూజ్ చేసాం. సో మనకి వీడియో కాల్ చేసిన వీడియో కాల్లో కూడా మీరు మోడల్స్ అండ్ డిజైన్స్ చూసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. అలాగే నేను స్క్రీన్ మీద నెంబర్స్ కూడా ఇస్తాను, వీళ్ళ వాట్సాప్ నెంబర్స్. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్ గా విజిట్ కూడా చేయొచ్చు. ఇది మన హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో ఉంది, అలాగే చీరాలలో కూడా ఉంది. ఇప్పుడైతే నేను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కి వచ్చాను అనమాట. నేను అడ్రస్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇది ఇందాక మనం ఇది హ్యాండ్లూమ్ మంగళగిరి మీద విత్ పెన్ కలంకారీ ఇట్లా మిక్స్ మ్యాచ్ చేసి కింద మనం సో ఇది మంగళగిరి అన్నమాట. మంగళగిరికి దుపట్టా పెన్ కలంకారీ మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు. నైస్. సో ఇది కూడా 3 పీస్ సూట్. ఎస్ 3 పీస్ సూట్. ఓకే. అంటే దీనికి ఇది ఒక్క కాన్సెప్ట్ కి ఏంటి అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు టాప్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ ఇవ్వండి, దే వాంట్ అంటే మదర్ అండ్ డాటర్ కి యూజ్ చేసుకోవాలన్నా లేకపోతే వాళ్ళు ఫుల్ ఫ్రాక్ మోడల్ లో స్టిచ్ చేయించుకున్నా 2.5 అనేది సరిపోతుంది కాబట్టి కొంతమంది లెగిన్స్ తో పేర్ చేసుకుంటారు కాబట్టి కొంతమంది సేమ్ మెటీరియల్ స్టిచ్ చేయించుకోరు కదా, అలాంటి వాళ్ళు ఇది ఒక్కదాని కాన్సెప్ట్ మాత్రం మేము 5 మీటర్స్ టాప్ అండ్ పెన్ కలంకారీ దుప్పటా ఇచ్చాం. మిగతా అన్ని టాప్ 2.5 బాటమ్ 2 మీటర్స్ దుప్పటా 2.5. సో మన ఆల్ ఓవర్ ఇండియా మన ఉమెన్ సైజెస్ కి పర్ఫెక్షన్ గా సరిపోతుంది. అప్ టు 2XL వరకు, అప్ టు 3XL వరకు సరిపోతుంది. 4XL 5XL హాఫ్ స్లీవ్స్ వాడుకోవాలి. ఇవి ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఇదైతే ఫుల్ స్లీవ్స్ అప్ టు 3XL వరకు ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఓకే. కాదు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. నేను సార్ వాళ్ళ అబ్బాయి చెప్పండి. మీది పోచంపల్లి. ఓకే నైస్. అవును లేదు. ఇది ఒకసారి అది సెట్ అయింది. సో ఇప్పుడు మనం అన్స్టిచ్డ్ సూట్స్ చూసాము, అలాగే శారీస్ చూసాం కదా. ఇప్పుడు స్టిచ్డ్ కుర్తీస్ చూద్దాం. ఇక్కడ మనకి 3 పీస్ కుర్తీ సెట్ ఉంది, అలాగే 2 పీస్ అంటే బాటమ్ లేదనమాట, ఓన్లీ టాప్ అండ్ చున్నీ. బాటమ్ ఎందుకు లేదు ఏంటి అని నేను చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్తీ టైప్ మోడల్ కి ఇట్లా 3 పీస్ అన్నమాట. ఇది ప్యాంట్ ప్లస్ చున్నీ అలాగే టాప్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలాగా ప్లాజో ప్యాంట్స్, చున్నీ అలాగే టాప్ వస్తుంది. సో ఈ మోడల్లో మీరు ఇక్కడ కుర్తీస్ చూడొచ్చు. అలాగే ఈ మోడల్ అంటే టాప్ ప్లస్ మీకు చున్నీ అన్నమాట. ఈ హ్యాండ్లూమ్స్ లో ఏంటి అంటే చున్నీ సెట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది. ఈ హ్యాండ్లూమ్ కుర్తీకి మనం సిల్క్ దుపట్టా పే చేయలేం కదా, అందుకని అలాంటి కాన్సెప్ట్ లో మనకి విత్ చున్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కూడా మనకి చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ, మనకి యోక్ పార్ట్ లో ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. దీనికి మనకి చున్నీ వస్తుంది, లైక్ దుపట్టా వస్తుంది. సో దీనికి ఏదైనా లెగిన్ పేర్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాజో ప్యాంట్స్ ఇష్టపడే వాళ్ళు ప్లాజో ప్యాంట్స్ పేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి. సో కస్టమర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏది నచ్చితే అలా తీసుకుంటారు. సో హ్యాండ్లూమ్స్ అనేది వైడ్ రేంజ్లో ఎంప్లాయీస్, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఈ బిజినెస్ ఐడియా చాలా మంచిగా క్లిక్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇట్లా బ్లాక్ కలర్, ఇది ఇక్కత్ అన్నమాట. ఇక్కత్ ఫ్యాబ్రిక్ లో ఇలా స్టిచ్ చేశారు. మనకి ఐడియాస్ వస్తాయో రావో అని మనం అనుకోనక్కర్లేదు, వీళ్ళ దగ్గర బోల్డ్ అనే ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఇట్లా ఫ్రంట్ పార్ట్ లో ఇట్లా బటన్ డిజైన్ లో ఇచ్చారు. అలాగే ఇది చూడండి, కలంకారీ యోక్ పార్ట్ లో కలంకారీ డిజైన్. అలాగే ఇదంతా మనకి నార్మల్ ప్లెయిన్ తో
ఇట్లా మనం డిజైన్స్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నేను ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తా. ఆ ఫ్యాబ్రిక్స్ చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా మనం డిజైన్ చేయొచ్చు, ఎలా ఈ ఫ్యాబ్రిక్స్ మనం సేల్ చేయొచ్చు అని. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వీళ్ళు మంగళగిరిలో ఇలా చేశారనమాట. మంగళగిరి ఫ్యాబ్రిక్ లో ఇది మనము జీన్స్ పైనకి స్టైల్ చేయొచ్చు. అలాగే ఒక లెగిన్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ గా ఉన్నాయి, అంత వెయిట్లెస్ గా కూడా ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఈ కలర్ చూడండి. సో ఇప్పుడు మనం దుపట్టాస్ చూద్దాము. దుపట్టాస్ లో ఏ మోడల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. వచ్చేసేయండి. ఇవి వచ్చేసి నారాయణపేట, అలాగే ఇక్కడ కలంకారీ, పెన్ కలంకారీ, ఇక్కడ నార్మల్ కలంకారీ, అలాగే ఇక్కడ ఇక్కత్ దుపట్టాస్ ఇవన్నీ చూడొచ్చు. సో మనకి దుపట్టాలో కూడా కింద ఇట్లా కుచ్చుళ్ళు వచ్చి ఇలాంటి డిజైన్స్ తో కూడా ఉన్నాయి. అండ్ మనకి మెటీరియల్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. సో ఈ దుపట్టాస్ అన్ని మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. సో వెరీ లాంగ్ ఉంటుంది. నేను మీకు ఓపెన్ చేసుకుని చూపిస్తాను. సో ఇది పెన్ కలంకారీ దుపట్టా అన్నమాట. 2.5 మీటర్లో ఉంది. సో మనం ఇది ఏ అవుట్ఫిట్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ లో తీసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సూట్స్ చూసాం, శారీస్ చూసాం, దుపట్టాస్ చూసాం కదా. ఇప్పుడు ఓన్లీ ఫ్యాబ్రిక్స్ చూద్దాము. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ అయితే కలంకారీ, అలాగే హ్యాండ్లూమ్ కాటన్, ఇక్కత్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ అయితే కలంకారీ చూద్దాం. కలంకారీలో ఇది సిల్క్ అన్నమాట. సో మీరు చాలా వరకు కలంకారీలో కాటన్ చూసుంటారు, కానీ ఇది ప్యూర్ సిల్క్ లో మనకి కలంకారీ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. సిల్క్ కదా గుచ్చుకుంటది అని అనుకున్నాను నేను, అట్లా ఏం లేదనమాట. చాలా స్మూత్ గా ఉంది. అలాగే మనకి ఈ సిల్క్ లోనే ఇక్కడ చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. సో ఇవన్నీ మనకి సిల్క్ లో ఉన్న కలంకారీ డిజైన్స్ అన్నమాట. నెక్స్ట్ మనం కాటన్ కి వచ్చేస్తే, కాటన్ లో అయితే ఇంకా బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి. సో మీరు హైదరాబాద్ లో కానీ మన చుట్టుపక్కల ఏరియాస్ లో ఎక్కడైతే పెద్ద పెద్ద షాప్స్ లో మీరు చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ సప్లై చేసేది మన ఏబిసి హ్యాండ్లూమ్స్ వాళ్ళే. సో నేను మీకు ఒక ఐటమ్ ని ఓపెన్ చేసి చూపిస్తాను, బయటకు తీసి. మీరే చూడొచ్చు ఈ డిజైన్ ఎంత ప్రిసైజ్ గా ఉందో. ఇక్కడ మనకి క్యామెల్స్, నెమళ్ళు, ఏనుగులు ఇలా వచ్చాయి. అండ్ ఆ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా డీటెయిలింగ్ గా ఉందన్నమాట. సో ఇలాంటి మోడల్స్ ఇంకా ఇలాంటి డిజైన్స్ లో మనకి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి మోడల్స్ ఎలాంటిదని. ఆల్రెడీ బిజినెస్ లో ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది ఏ డిజైన్స్ పోతాయి ఏంటి మార్కెట్ లో అని. సో ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ చాలా ట్రెండీ డిజైన్సే ఉన్నాయి. కలంకారీలో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటే కలంకారీ మీరు వేసుకోవడం, అలాగే కలంకారీలో డిజైన్స్ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ఎంత ట్రెండీ డిజైన్స్ ఉన్నాయో. సో చైతన్య గారు, మన సబ్స్క్రైబర్స్ కి కలంకారీలో మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి? ఓకే, ఫ్యాబ్రిక్స్ లో అంటే కలంకారీ అనే క్రాఫ్ట్ లో మనం కాటన్, సిల్క్, చందేరి రకరకాల బేసెస్ మీద మనం చేస్తాము. మన ఓన్ టేబుల్స్ మీద మనం ప్రింటింగ్ చేయిస్తాం అనమాట. సో ఎనీథింగ్ బ్లాక్, స్క్రీన్ ఎన్ని మీటర్స్ కావాలన్నా మనకి 10 మీటర్స్ మినిమం కట్. అక్కడ నుండి అప్ టు 1000 మీటర్స్ వరకు మనం సప్లై చేయగలుగుతాం. ఆల్ ఓవర్ ఇండియా అన్ని గార్మెంట్ స్టోర్స్ కి, దాని తర్వాత రిటైల్ బుటిక్స్ కి, రిటైల్ చైన్ స్టోర్స్ కి వాళ్ళందరికి కూడా మనమే సప్లై చేస్తాం. సో ఫ్యాబ్రిక్స్ లో మన దగ్గర ఎన్ని టైప్స్ అండ్ మోడల్స్ ఉన్నాయి?
ఉన్నాయి? ఫ్యాబ్రిక్స్ లో వచ్చి ఇప్పుడు మన దగ్గర కలంకారీ ఒకటి, ఇక్కత్ ఒకటి, హ్యాండ్లూమ్ కాటన్, మంగళగిరి, నారాయణపేట్, ఈ కాన్సెప్ట్స్ మొత్తం మన దగ్గర ఉంటాయి. అన్ని హ్యాండ్లూమ్ బేస్ మీదే ఉంటాయి. మేము చేసే అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాన్సెప్ట్స్. సో మీకు హ్యాండ్లూమ్ పరంగా 1 పాయింట్ సొల్యూషన్ కావాలి, ఫ్యాబ్రిక్స్, సూట్స్, శారీస్ అన్ని మీరు ఇక్కడికి వస్తే మన హైదరాబాద్ ఆఫీస్ లో మీరు అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ అలాగే ఇంకా కావాలి అన్నా కానీ మనకి చీరాల ఆఫీస్ మాది మెయిన్ ఆఫీస్, అక్కడ ప్రొడక్షన్ నడుస్తుంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడే మాది, అక్కడ టోటల్ ఇన్ హౌస్ ప్రొడక్షన్. సో చీరాల నుండి అంటే అందరికి అది కొంచెం దూరం అయింది అనుకుంటే హైదరాబాద్ లో అయినా విజిట్ చేయొచ్చు, లేదా అటువైపు చీరాలలో అయినా విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న మోడల్స్ అక్కడ ఉంటాయా, సేమ్ మోడల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయా? అంటే సేమ్, అంటే అక్కడ సేమ్ డే ప్రొడక్షన్ అయిన డిజైన్ మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎవ్రీ డిజైన్స్ అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. మాకు ప్రతి దానికి ఒక డిజైన్ కోడ్ ఉంటుంది. సో ఆ డిజైన్ కోడ్ ని మేము మ్యాచ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో మీరు ఇక్కడ ఎన్ని ప్రింట్స్ ఇక్కడ మీరు ఏది చూసినా ఇప్పుడు మేము ఒకేసారి బల్క్ గా, అంటే ఇప్పుడు జస్ట్ యూనిట్ నుండి వాళ్ళు వచ్చినాయి ఇట్లా వస్తూ ఉంటాయి. 100 మీటర్స్ 200 మీటర్స్ అలా ఒక్కొక్క ప్రింట్ కి. సో ఏడే వచ్చిన మాక్సిమం షిప్మెంట్ అడే క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో ఎవరైనా వచ్చి చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం అడుగుతున్నాను, నాకు తెలుసు ఆల్రెడీ, కానీ మన వాళ్ళ కోసం అడుగుతున్నాను. అండ్ మినిమం మనము ఎంత పర్చేస్ చేయాలి మన దగ్గర? ఓకే, అంటే మినిమం అంటే యాక్చువల్ గా మాది అంతా వచ్చి హోల్సేల్ కాన్సెప్టే కాబట్టి మినిమం 25,000 రూపీస్ ఏదైనా పర్చేస్ చేయొచ్చు స్టోర్ మొత్తం మీద. వాళ్ళకి కలంకారీస్, సౌత్ కాటన్స్, ఇక్కత్స్ ఏది కావాలంటే అది, ఈవెన్ సూట్స్ 25,000 రూపీస్ లో ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏమేమైతే మీరు మొత్తం కవర్ చేస్తారు ఆ అన్ని కాన్సెప్ట్స్ కలిపి 25,000 రూపీస్ కి వాళ్ళు ఎనీథింగ్ దే కెన్ పర్చేస్ యాజ్ లో యాజ్ 25,000. సో మీరు డెలివరీ చేస్తారు? డెలివరీ అంటే లోకల్ అయితే మేము డెలివరీ చేస్తాం, నాన్ లోకల్ అయితే అవుట్ ఆఫ్ ఇండియా అయితే, సారీ ఇండియా అయితే ఎక్కడికైనా మేము షిప్ చేసేస్తాం. మనకి అన్ని డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. సో వీ కెన్ షిప్ ఇట్. సో మన ఫ్యాబ్రిక్స్, మన సూట్స్ ఇవన్నీ ఎక్కడెక్కడికి వెళ్తాయండి? అంటే పేర్లేం చెప్పకండిలే, జస్ట్ మీరు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడుగుతున్నాను. సో ఎక్కడికి మీరు పంపిస్తారు? అంటే మనది ఇంత పెద్ద చైన్ కదా. అవును. సో అంటే వీ షిప్ అరౌండ్ 25 స్టేట్స్ ఇన్ ఇండియా. సో 25 స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని వీ డూ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా. అన్ని లీడింగ్ బ్రాండ్స్ కి, స్టోర్స్ కి అంటే మనం సప్లై చేస్తాం అనమాట. సో వాళ్ళకి ఏ స్కేల్ లో వాళ్ళకి ప్రొడక్షన్, కొంచెం మందికి 20 స్టోర్స్ ఉంటాయి, కొంచెం మందికి 10 స్టోర్స్ ఉంటాయి. వాళ్ళకి దాని ప్రకారం వాళ్ళు ప్రపోర్షనేట్లీ వాళ్ళ క్వాంటిటీస్ అనేది వాళ్ళు ఓన్లీ హోల్సేల్, ప్యూర్లీ హోల్సేల్, నో రిటైల్. సో అంతేకాకుండా మన ఏబిసి హ్యాండ్లూమ్స్ లో పెన్ కలంకారీ కూడా ఉంది. చూసారా, ఇప్పుడు నా చేతిలో ఉండేది పెన్ కలంకారీ అన్నమాట. సో మనకి ఇవి చాలా అంటే చాలా హై కాస్ట్ ఉంటాయి మార్కెట్ లో, కానీ ఇక్కడ మనకి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ తో హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతుంది. బికాస్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇది మనకి హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతుంది. సో యూ కెన్ కన్సిడర్ ద పెన్ కలంకారీ ఆల్సో హియర్. అండ్ నేను స్మెల్ కూడా చూస్తున్నా ఇది ఒరిజినలా కాదా అని. ఎస్, ఇట్స్ ఒరిజినల్. అలాగే ఈ సెక్షన్ లో మనం మొత్తం ఇక్కత్ చూస్తున్నాము. ఇక్కత్ లో కూడా రొటీన్ మోడల్స్ కాకుండా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీవింగ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా సింగిల్ వీవింగ్ అన్నమాట. సో ఏదో వేసేసాంలే, ఏదో చేసేసాంలే అన్నట్టు కాకుండా హై క్వాలిటీ ఉన్నాయి ఇక్కడ. అలాగే డిజైన్స్ కానీ, డీటెయిలింగ్స్ కానీ, అండ్ మెటీరియల్ కానీ చాలా అంటే చాలా హై ఉంది. అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి. చూసారా ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్లో ఉందో ఈ ఇక్కత్ శారీ, సారీ ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్. మనం ఇది సూట్స్ కుట్టించుకోవచ్చు, లెహెంగాస్ కుట్టించుకోవచ్చు, అలాగే డ్రెస్సెస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, ఫుల్ లాంగ్ గౌన్స్ అలాంటివి కుట్టించుకోవచ్చు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి. సో ఇప్పుడు వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి హ్యాండ్లూమ్స్కి యూ కెన్ కన్సిడర్ అనమాట. ఈ హ్యాండ్లూమ్ బిజినెస్ అనేది ఇంకొక ఒక 1-2 yearsలో ఇంకా ఫుల్ బూమ్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఫ్యాషన్ కమ్స్ విత్ కంఫర్ట్ కాబట్టి చాలా మంది ఇప్పుడు హ్యాండ్లూమ్ సైడే ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూసాం, కలంకారీ చూసాం కదా, ఇప్పుడు ప్లెయిన్ హ్యాండ్లూమ్ చూస్తాము. ఇవన్నీ ప్లెయిన్ హ్యాండ్లూమ్ అన్నమాట. ఎన్ని మోడల్స్ అండ్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ గా ప్లెయిన్. ఇవి మనము డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవచ్చు, ఆర్ వెరైటీ డిజైన్స్ వేసుకొని యూస్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఇలాగనమాట. వీటి ప్రత్యేకత ఏంటి అంటే ఇవి మెషిన్ వాష్. చాలా మంది మనం హ్యాండ్లూమ్స్ అంటే హ్యాండ్లూమ్స్ చాలా కాస్ట్ ఉంటాయి, హ్యాండ్ తోనే ఉతుక్కోవాలి అనుకుంటారు. అలా ఏం లేదు, ఇవి మనం మెషిన్ వాష్ చేసుకోవచ్చు.
అలాగే మనం అనుకుంటూ ఉంటాం కదా, హ్యాండ్లూమ్స్ పర్చేస్ చేస్తే ముందుగా ఇంట్లో ఒకసారి మనం వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి అని. అలా ఏం లేదనమాట. ఇది ముందుగానే ప్రీ వాష్డ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో మీరు ఇలా పర్చేస్ చేసుకొని ఇలా కుట్టించుకొని అలా వేసేసుకోవచ్చు. అలాగే మనం చేత్తోనే ఉతకాలి అని పర్టికులారిటీ ఏం లేదు, మిషన్ వాష్ చేసుకోవచ్చు. అలాగే ష్రింక్ అవ్వదు, కలర్ బ్లీడ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. సో అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మన ఏబీసీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కువ కస్టమైజేషన్ అని చెప్పి ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా, అలా ఇప్పుడు ఈ కలంకారీ ఫ్యాబ్రిక్తో మనం టాప్ స్టిచ్ చేయించుకొని ఈ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఈ ఫ్యాబ్రిక్తో బాటమ్ కానీ అలాగే చున్నీ కానీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి కింద ప్లెయిన్ వచ్చింది, దీనికి ప్లెయిన్ వచ్చి కింద ఇట్లా బార్డర్ ఇచ్చారు. సో ఇలా కూడా మనం స్టిచ్ చేయొచ్చు అనమాట. ఫ్యాబ్రిక్తో పాటు ఇలా కస్టమైజేషన్ వర్క్ చేసి కూడా ఆ ఐడియాతో కూడా మనము సేల్ చేయొచ్చు. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఏం పెద్ద యూజ్ ఉంటుంది అని. ఇలా మిక్స్ అండ్ మ్యాచ్తో ఫుల్ ట్రెండింగ్ అవుతాయి అనమాట. ఇలా ఈ కలర్ కాంబినేషన్స్ ప్లెయిన్ విత్ కలంకారీ చాలా బాగుంటుంది. ఇందాక మనం ఫ్రీ వాష్డ్ ఫ్యాబ్రిక్ చూసాం కదా, ఇక్కడ మనకి బూటీస్తో ఉందన్నమాట. ఈ హ్యాండ్లూమ్ బూటీస్ వర్క్ వచ్చింది. ఇదంతా వీవింగ్ మిషన్ కాదనమాట. సో ఇది కంప్లీట్లీ వీవింగ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వెనక సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వీవ్ చేశారు. కంప్లీట్గా బూటీస్ వర్క్ వచ్చింది మొత్తం. సో నార్మల్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా ఇలా అక్కడక్కడ డిజైన్స్, ఇక్కడ చూడండి ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా లవ్ హార్ట్ సింబల్ వచ్చింది. సో ఇలాంటివి ఇప్పుడు ఫుల్ గౌన్స్, సమ్మర్ గౌన్స్ అని చెప్పి అలాగే సూట్స్ అని చెప్పి మనకి సేల్ చేస్తున్నారు కదా. మీకు ఒక కాంబినేషన్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే స్ట్రైప్స్, ఇవి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ప్యాంట్ ప్లెయిన్, టాప్ స్ట్రైప్స్ ఆర్ఎల్స్ ప్యాంట్ స్ట్రైప్స్ ఇలా చేసుకోవచ్చు. నేను చూపిస్తా చూడండి మీకు. సో ఎప్పుడైనా మనకి హ్యాండ్లూమ్స్లో ఈ ప్లెయిన్ అండ్ డిజైన్తో మనము మ్యాచ్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ మనకి చాలా అంటే చాలా హండ్రెడ్స్లో ఉన్నాయి. ఇక్కడ మనం చాలా చూస్ చేసుకోవచ్చు. సో అలాగే నాకు ఇక్కడ మంగళగిరి ఫ్యాబ్రిక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మంగళగిరి ఫ్యాబ్రిక్స్ ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అనమాట. ఎవరు వేసుకున్నా ఫుల్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇక్కడ కలర్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. చిన్న పేటు వచ్చింది కింద. సో మెటీరియల్ కూడా చాలా నీట్గా, చాలా సాఫ్ట్గా అండ్ ఈ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా బాగుంది. ఇప్పుడు ఇది మంగళగిరి ఫ్యాబ్రిక్ కదా, ఇది పెన్ కలంకారీ అనమాట. దీంతో మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రెడ్ కలర్ మంగళగిరి ఫ్యాబ్రిక్కి ఈ పెన్ కలంకారీ చాలా బాగుంటుంది. అలాగే మనం మిక్స్ అండ్ మ్యాచెస్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ప్లెయిన్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్తో చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి చాలా పోతాయి. అంటే మనము హ్యాండ్లూమ్స్ అని పెట్టిన దగ్గరికి అన్ని కలెక్షన్స్ పెడితేనే బాగుంటుంది. ఏదో ఒక్కటి పెడితే అంత పోకపోవచ్చు. సో ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకొని మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి మనం ఐడియాస్ కూడా ఇవ్వచ్చు. ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, ఎలా వీటిని కస్టమర్స్కి సేల్ చేయొచ్చు అని. సో ఇప్పటి వరకు మనం ఫ్యాబ్రిక్స్ చూసాం కదా, ఇప్పుడు దుపట్టాస్ చూద్దాము. దుపట్టాస్లో కూడా ఇక్కడ ఇక్కత్, కలంకారీ అలాగే హ్యాండ్లూమ్ అన్నీ ఉన్నాయి. మనకి ఒక్క దుపట్టా 2.5 మీటర్ ఉంటుంది. సో మ్యాక్సిమం హ్యాండ్లూమ్స్లో బిజినెస్ అంటే మ్యాక్సిమం చాలా మంది దుపట్టాస్ హెవీగా వేసుకొని ప్లెయిన్ టాప్స్, ప్లెయిన్ డ్రెస్సెస్ పైనకి ఇట్లాంటి డిజైనర్ దుపట్టాస్ వేయడానికి ఇష్టపడతారు. కాబట్టి దుపట్టాస్ ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే. సో అందుకని మనకి దుపట్టాస్లో కూడా వీళ్ళు చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఇంకా డిజైన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఒక చిన్న గ్లాన్స్ వేసేసేయండి ఇక్కడంతా. ఇవన్నీ పెన్ కలంకారీస్. సో దుపట్టాస్లో కూడా మనకి బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మామూలుగా అయితే బయట మార్కెట్లో ఓన్లీ దుపట్టా కోసం డ్రెస్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి యూ కెన్ కన్సిడర్ కీపింగ్ ద దుపట్టాస్ ప్లెయిన్వి కానీ, అలాగే నేను పైన చూపించిన కుర్తీస్ కానీ, 2 పీస్ సూట్స్ కానీ, శారీస్ కానీ ఇవన్నీ మీరు కన్సిడర్ చేయొచ్చు హ్యాండ్లూమ్ బిజినెస్ అనుకుంటున్న వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ నారాయణపేట సూట్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ ఇది మనం కుట్టించుకోవాలి. చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్. నారాయణపేట అంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది గైస్, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇంకా మస్తు కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడంతా మనం నారాయణపేట ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్, డిజైన్స్. పేటులో కూడా సింగిల్
మోడల్ కాకుండా చాలా డిజైన్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, దీనికేమో ఇట్లా, సో ఈ పేటుకేమో ఇట్లా ఏనుగులు 2 బార్డర్స్ లాగా వచ్చింది. నార్మల్గా మనకి ఆన్లైన్లో ఓన్లీ ఒక సింగిల్ బార్డర్తోనే దొరుకుతాయి నారాయణపేట. అలా కాకుండా ఇక్కడ బార్డర్లో కూడా చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చున్నారు. సో ఇదొక డిజైన్, అలాగే ఇదొక డిజైన్. సో మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి గూడ్స్ ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇలా నీట్గా ప్యాకింగ్ చేసి మన దగ్గరకు వచ్చేస్తుంది. ప్యాకింగ్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు. అండ్ కింద నేను వచ్చేటప్పుడు ట్రక్ లోడ్ కూడా అవుతుంది, వెళ్ళేటప్పుడు ఒకసారి అది కూడా చూద్దాము. సో చూసారు కదా, నేను మీకు ఆల్మోస్ట్ హ్యాండ్లూమ్స్లో మొత్తం కవర్ చేశాను. సో మన ఏపీ అండ్ తెలంగాణనే కాదు, హోల్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అన్నమాట ఈ ఏపీసీ హ్యాండ్లూమ్స్ అనేది. మొత్తం ఇండియాలోకే అన్ని షోరూమ్స్, పెద్ద పెద్ద షోరూమ్స్, అవన్నీ నేను పేర్లు చెప్పలేనులే, కానీ ఆ షోరూమ్స్ అన్నిటికీ మన వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళే పంపిస్తారు. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఇంకా ఎంత ప్రాఫిట్స్ ని గెయిన్ చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. అంతంత పెద్ద షోరూమ్స్ వాళ్ళే ఇక్కడ పర్చేస్ చేసి అక్కడ చేస్తున్నారు అంటే, ఇంకా మనం స్టార్ట్ చేస్తే మనకి ఇంకా మంచి ప్రాఫిటబుల్ రిటర్న్స్ ఉంటాయి. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంట్లో వర్క్ చేసే ఉమెన్, ఇంకా ఎవరైనా ఈ సైడ్ హసిల్ లాగా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ బిజినెస్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మంచిగా బూమింగ్ లో ఉందన్నమాట మార్కెట్ లో ఈ హ్యాండ్లూమ్ బిజినెస్ అనేది. ఈ రోజు రేపు కంఫర్ట్, ఫ్యాబ్రిక్ అని చూసుకుంటూ ఎంత డబ్బులైనా పెట్టడానికి ముందుకి వస్తున్నారనమాట. సో కంఫర్ట్ ఉంటే ఎంత డబ్బులైనా పెట్టడానికి రెడీగా ఉంటారు మన కస్టమర్స్. కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చేది కూడా మంచి ఐటమ్ మనం ఇవ్వగలిగాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో అందుకని ఒక్కసారి మీరు కూడా ఏబీసీ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ మోడల్స్ చూడండి, వీళ్ళ డిజైన్స్ చూడండి, వీళ్ళ కాస్ట్ అడిగి తెలుసుకోండి. మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే మీరు పెట్టుకోవచ్చు. సో నేనేదో చెప్పానని కాకుండా మీరు కూడా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చేసినట్లు కూడా ఉంటుంది. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. మినిమం ఆర్డర్ వాల్యూ అయితే 25,000 అనమాట. 25,000తో మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టోర్ అట్లా ఏం పెట్టుకోనక్కర్లేదు, ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో స్టార్ట్ చేసుకొని సేల్ చేయండి. ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఖచ్చితంగా నచ్చుతుంది, కాబట్టి మీకు రిటర్నింగ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఆల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేస్తాను, ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీనవ్ డైరీస్. బాయ్.